ఈజ్ అల్లా అండ్ యెహోవా ఇద్దరు ఒకటేనా? ఇది నాకు మీరు సేల్స్ పిచ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ టాపిక్ మీద కూడా నేను ఇంకో పుస్తకం రాశాను. ఇది నేను ముందే చెప్పలేదు ఆయనకు, ఇవన్నీ నన్ను అడగండి, నేను నా పుస్తకాలు అమ్ముకుంటాను, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. అది కాదు నా ఉద్దేశం. ఐ రోట్ అనదర్ బుక్, యెహోవా అల్లా ఒకరేనా అన్న పుస్తకం రాశాను. మీకు ఈ ప్రశ్నకు సంబంధించిన లోతైన అధ్యయనం కావాలంటే ఆ పుస్తకం కూడా పంపిస్తాను. అయితే నేను 2001 నుంచి ముస్లింల మధ్య పనిచేస్తూ వచ్చాను. చాలా మా నాన్నగారు ముస్లిం, మా అమ్మ క్యాథలిక్ క్రిస్టియన్. నన్ను ఎప్పుడు ముస్లింగా పెంచలేదు, నేను ఎప్పుడు క్రిస్టియన్గా కూడా పెరగలేదు. క్యాథలిక్ చర్చిలకు వెళ్ళాము, అక్కడే పేర్లు పెట్టారు. పెరిగిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి, నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు, అది తప్పు, మీ బైబిల్ చెడిపోయింది, క్రీస్తు నిజానికి దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు స్టడీ అండ్ ఐ స్టడీడ్, రిగరస్గా చదివాను. నేను ఈ టాపిక్ చదవటం మొదలు పెట్టక ముందు నా జుట్టు నల్లగా ఉండేది. టాపిక్ మొదలు పెట్టిన తర్వాత ఒక 8 నుంచి 10 నెలల తర్వాత అద్దంలో చూసుకుంటే జుట్టు తెల్లగా అయిపోయింది. ఇప్పుడు రంగేసుకున్నా, మీరు పొరపాటు పడకండి. అది కూడా అంటే మా పాప, నువ్వు రంగేసుకో లేకపోతే నేను తాత అని పిలవాల్సి వస్తుంది అని చెప్తే వేసుకున్నాను. సో ఏం చెప్తున్నాను నేనంటే, నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే, నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే, మీ సారమ్మ మా సారమ్మ ఒకటే, మీ యేసు మా ఈసా ఒకటే. ఇదంతా బూటకం మాట, ఇదంతా తప్పు. వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు, వీళ్ళు ఇసాకు పిల్లలు. అబ్సల్యూట్ రాంగ్. అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు. అల్లాహ్ వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు. క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు, ఆయనకు పోలిక లేదు, ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో లేదు, ఖురాన్లో అస్సలు లేదు. ఖురాన్ అలాగే హదీసులు, అలాగే సిరా అంటే ముహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు